మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో కుక్క కాటుకు గేదె చనిపోయింది. దీంతో రెబీస్ వ్యాధి సోకిన గేదె పాలు తాగిన జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గేదె పాలు తాగిన తమకు కూడా రెబీస్ సోకుతుందేమోనని భయంతో మెట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు గ్రామస్తులు. సర్జన్ జనరల్ మెడిసిన్ ప్రభుత్వ సామాజిక వైద్యులు మెట్పల్లి మనం చూస్తుంటే ఇటీవల వేంపేట లోపల ఒక గేదెని కుక్క గరిచిందని, ఆ కుక్క వెర్రిదని, ఆ గేదె యొక్క పాలు తాగిన వాళ్ళందరికీ రేబీస్ వస్తుందని చాలా భయానికి లోనవుతున్నారు. కానీ మీకు తెలపాల్సిన విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రేబీస్ ఏం చెప్తున్నారు వీళ్ళు, ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఆవైనా ఏ ఇతర జంతువైనా రేబీస్ సోకినప్పుడు దాని పాలు తాగడం వల్ల ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గేదెను రోజు పాలు పిండి కట్టడానికి ఇంటికి కొట్టుకొస్తుంటే తోటలో కొట్టుకుపోయింది పాలు పిండిన మొదలే. అదే రోజు ఇదే కొట్టుకొచ్చిన. కానీ ఇప్పుడు వేంపేటలో ఏం చేస్తున్నారు అంటే పాల కేంద్రంలో కుక్క కరిచిన పాలు పోసిరని చెప్పి ఇట్లా భయపడి మెట్పల్లి అది గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వ్యాక్సిన్ వేయించుకుంటారు. ఇక్కడికి కూడా తెప్పించి వేంపేట కూడా తెప్పించి వేయించుకుంటారు. ఇట్లా ఎట్లా ఇది మేము ఆల్రెడీ చెప్పినాం. మేము సార్లను అడిగితే కూడా చెప్పారు ఏం కాదు, అవసరం లేదు, అది వేడి చేసుకొని తాగితే ఏం అవసరం లేదన్నారు. అయితే గత 15-20 రోజుల క్రితము మా గ్రామంలో ఒక గేదెను ఒక కుక్క కరిచినప్పుడు అయితే సదరు రైతుకు కరిచిన విషయం తెలియదు. గత 3-4 రోజుల క్రితము ఆ విషయం తెలిసింది. ఎందుకంటే దాని లక్షణాలు బయటపడ్డాయి. పశు వైద్య అధికారులకు చూపెడితే వాళ్ళు రేబీస్ లక్షణాలు అని చెప్పారు. అది తెలంగాణ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి, ఊర్లో అందరికి తెలిసి ఆ పాలు తాగిన వాళ్ళు ఆ పాల కేంద్రంలో పోసిరు. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి మెట్పల్లి వెళ్ళారు. ఇట్లా చాలామంది నాకు ఫోన్ చేయడం వల్ల నేను వైద్య అధికారులకు చెప్పగానే మా గ్రామంలోనే వ్యాక్సిన్ ఇవ్వడానికి